హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ కాజ్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకంట్ థీటా, దెన్ ప్రూవ్ దట్ టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా బై టూ. సొల్యూషన్ ఏంటంటే, మనకి ఇచ్చింది ఏంటంటే, గివెన్ కాజ్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకంట్ థీటా. మనకు కావాల్సింది ఏంటి? టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై టూ. దీనికి ఫార్ములా ఏంటంటే cos hx మైనస్ 1 బై cos hx ప్లస్ 1. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం రాద్దాము? cos hx అంటే వాడు ఇచ్చింది సీకంట్ థీటా కాబట్టి సీకంట్ థీటా మైనస్ 1 బై సీకంట్ థీటా ప్లస్ 1. సో ఇప్పుడు ఏం రాద్దామంటే, సీకంట్ థీటా అంటే ఏంటండి? సీకంట్ థీటా నథింగ్ బట్ 1 బై కాస్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ప్లస్ 1. ఓకేనండి. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుందండి? 1 మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా. డినామినేటర్లో ఎల్సిఎం చేస్తే కాస్ థీటా ఎల్సిఎము 1 ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా. సో కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయిందండి. మనకు రిమైనింగ్ ఏం మిగిలిందండి? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మిగిలిందండి. ఎవర్ ఈజ్ ఈక్వల్ టు టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్. సో 1 మైనస్ కాస్ థీటా అంటే ఏంటండి? 1 మైనస్ కాస్ థీటా అంటే నథింగ్ బట్ ఏమవుతుందండి? 2 సైన్ స్క్వేర్ థీటా బై టూ బై 2 కాజ్ స్క్వేర్ థీటా బై టూ. ఎవరి వాల్యూ? 1 ప్లస్ కాస్ థీటా వాల్యూ 2 కాజ్ స్క్వేర్ థీటా బై టూ. సైన్ 1 మైనస్ కాస్ థీటా వాల్యూ 2 సైన్ స్క్వేర్ థీటా బై టూ. ఇక్కడ ఫార్ములాస్ రాస్తున్నానండి, మనకు కన్ఫ్యూజ్ అయిపోకుండా ఉండడానికి. 1 మైనస్ కాస్ థీటా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై టూ. 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 కాజ్ స్క్వేర్ థీటా బై టూ. ఈ రెండు ఫార్ములాస్ అండి. ఇప్పుడు 2కి 2 క్యాన్సిల్ అండి. మనకి ఎంత మిగిలింది? టాన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా బై టూ. మనకు వచ్చింది కదండి ప్రూవ్ చేయడం. సో ఇదండి ఈ ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.